నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రెజెంట్ ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే అప్డేట్ ఇస్తానండి. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ ఇక్కడ మనకి ఏంటంటే 3 బ్లాక్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒకటి, అలాగే ఫిజిక్స్ బ్లాక్ ఒకటి, అలాగే కెమిస్ట్రీ బ్లాక్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క 3 బ్లాక్స్‌కి సంబంధించి కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రెజెంట్ ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి మనకు N14 E5 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుందండి. అటు సైడ్ నుంచి వచ్చేది E5 రోడ్డు, ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళేది మనకు N14 రోడ్ అనమాట. ఎగ్జాక్ట్‌గా N14 E5 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకు తుళ్ళూరు అనే ఊరైతే ఉంటుందన్నమాట. ఇందాక చూశారు కదా! అది తుళ్ళూరు అనమాట. సో, ప్రెజెంట్ ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించి ఏంటంటే మొత్తం మెయిన్ బ్లాక్స్ వచ్చేసి 3 అయితే ఉంటాయండి. ఒకటొచ్చేసి కెమిస్ట్రీ బ్లాక్ ఒకటి, ఫిజిక్స్ బ్లాక్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అయితే ఉంటుంది. అలాగే దాంతో పాటు ఇక్కడున్న ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే మరొకటి బరిస్టర్ బ్లాక్ అని ఇంకొక బ్లాక్ అయితే ఉంటుందన్నమాట. సో, చుట్టూ కూడా మనకు ఒక గోడలాగా నిర్మించేసి వాటి మీద కంచెలాగా అయితే క్లియర్‌గా నిర్మించేసుకున్నారండి. ఇక్కడ మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో చిన్న బిల్డింగ్ ఇదొచ్చేసి బరిస్టర్ బ్లాక్ అనమాట. ఇది ఒక రకంగా ట్రైనింగ్‌కి సంబంధించిన రూమ్స్ అవన్నీ కూడా ఈ యొక్క బ్లాక్‌లో అయితే ఉంటాయి. అలాగే పక్కనే మీరు చూడొచ్చు మన అమరావతి క్యాపిటల్‌లో ప్రతీది కూడా అండర్ గ్రౌండే ఉంటుంది కదా! పవర్‌కి సంబంధించి. దానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మొత్తం వైర్స్ అన్నీ కూడా బ్లాక్స్‌కి అయితే తీసుకెళ్ళి ఇన్‌స్టాల్ చేసేసుకున్నారండి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ బ్లాక్ వచ్చేసి కెమిస్ట్రీ బ్లాక్ అనమాట. బ్లాక్ బి. ప్రెజెంట్ ఇది గ్రౌండ్‌తో కలుపుకొని మొత్తం 6 ఫ్లోర్‌లు అయితే ఉంటుంది. 6 కూడా మనకు స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ రూమ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదివరకు వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే 4 దగ్గరలు కంప్లీట్ అయ్యి 5వ దానికైతే స్లాబ్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు 5వది కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ పైనంతా కూడా ఫినిషింగ్ చేసుకుంటూ లోపల ఏదైతే ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయో అక్కడంతా కూడా ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయండి. అంటే డోర్‌కి సంబంధించిన వర్క్స్, మెయిన్ డోర్‌కి సంబంధించిన వర్క్స్, లోపల విండోస్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఇదొచ్చేసి మనకు ఫిజిక్స్ బ్లాక్ అనమాట. ఇది కూడా మనకు గ్రౌండ్‌తో కలుపుకొని మొత్తం 5 ఫ్లోర్‌లు అయితే ఉంటుంది. 6 ఫ్లోర్‌లు అయితే ఉంటుంది. ఇదైతే 100% అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ ఫ్రంట్ సైడ్ మనకు డిజైన్ కోసం అయితే ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రిమైనింగ్ బిల్డింగ్ ఏదైతే పవర్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, ఇంటర్నల్ వర్క్స్ గానీ ఇవన్నీ కూడా మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ యొక్క బ్లాక్ ఏకి సంబంధించి. అలాగే బోర్డు కూడా పెట్టేస్తున్నారు చూడండి. గత వీడియోలోనే బోర్డ్ అయితే పెట్టడం జరిగింది. ప్రెజెంట్ ఏందంటే లోపల క్లీనింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయన్నమాట. రూమ్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్ అయితే చేస్తున్నారండి. దానికి సంబంధించి లాస్ట్ టైమ్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వెల్డింగ్ అయితే చేసుకుంటా ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు చూడండి. వాటి మీద మనకు డిజైన్ అయితే వస్తుంది. లోపల విండోస్ సంబంధించిన వర్క్స్ గానీ, డోర్స్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, పవర్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ ఏకి సంబంధించి అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే పైనంతా కూడా ఫినిషింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇది ఫిజిక్స్ బ్లాక్ అనమాట. ఇందాక చూసింది కెమిస్ట్రీ బ్లాక్. అది బ్లాక్ బి. అలాగే దాని పక్కనే మనకొచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి ప్రెజెంట్ 2 ఫ్లోర్‌ల దగ్గర స్లాబ్ అనేది కంప్లీట్ అయ్యిందనమాట. ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ యొక్క బ్లాక్ ఏకి ఎలివేషన్ మీరు చూడొచ్చు. మొత్తం అద్దాలతో ఎలివేషన్‌తో అయితే గట్టిగా ఇచ్చారు. ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ గనక కంప్లీట్ అయితే మన అమరావతి క్యాపిటల్‌లో ఇక్కడ ఫింగర్ ప్రింట్ టెస్ట్‌లు గానీ, డీఎన్ఏ టెస్ట్‌లు గానీ, ఇవన్నీ కూడా మనకు టెస్ట్‌లు అనేటివి ఉంటాయన్నమాట. ప్రెజెంట్ ఏందంటే ఏమైనా జరిగినా కూడా మనం అదర్ స్టేట్స్ మీద ఆధారపడాల్సొస్తుంది. మన అమరావతి క్యాపిటల్ ఇది గనక కంప్లీట్ అయితే అన్ని డీఎన్ఏ టెస్ట్‌లు అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. సో, ఇది మనకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండి. ప్రెజెంట్ 2 ఫ్లోర్‌లకైతే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, అలాగే దీని పక్కనే మనకొచ్చేసి క్వార్టర్స్ ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి పక్కన. దానికి కూడా 2 ఫ్లోర్‌లు అయితే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి మూడో ఫ్లోర్ కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో, చాలా ఫాస్ట్‌గానే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరిపించుకుంటూ వచ్చారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్‌కైతే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. రెండో ఫ్లోర్‌కైతే ఇప్పుడు ప్రెజెంట్ స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. సో, మొత్తం 5 ఎకరాల్లో ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌ని తుళ్ళూరు అనే విలేజ్ బ్యాక్ సైడ్ అయితే నిర్మిస్తున్నారు. సో, మొత్తం 3 బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. కెమిస్ట్రీ బ్లాక్ ఒకటి, ఫిజిక్స్ బ్లాక్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒకటి మెయిన్ బ్లాక్సు. తర్వాత ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ గానీ, ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. సో, ఇవి గనుక కంప్లీట్ అయితే మన అమరావతి క్యాపిటల్‌లోనే డీఎన్ఏ టెస్ట్‌లు గానీ, ఫింగర్ ప్రింట్ టెస్ట్‌లు గానీ, ఇవన్నీ కూడా నిర్మిస్తారనమాట.
ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రజెంట్ 5 ఎకరాల్లో నిర్మించిన ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ఉందో. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు దీని ఫ్రంట్ సైడ్ నుంచి N14 రోడ్ అయితే వెళ్తుంది. సైడ్ నుంచి వచ్చేసి E5 రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా N14 E5 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఉంటుందండి. దీని ఫ్రంట్ సైడ్ మనకు తుళ్ళూరు విలేజ్ అయితే ఉంటుంది. ఊరు అనేది ఉంటుందన్నమాట. చూడొచ్చండి ఎలా ఉందో. ఎలివేషన్ మాత్రం బ్లాక్ ఏ కంప్లీట్ అయింది కదా! ఎలివేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంతా కూడా చుట్టూ కూడా గోడలాగా నిర్మించేసి వాటి మీద ఒక పెంచింగ్ లాగైతే నిర్మించుకోనున్నారు. ఇదండి చూసారు కదా ప్రజెంట్ మన అమరావతి క్యాపిటల్లో నిర్మిస్తున్న ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.